గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డిలైట్. ఇవాళ రెసిపీ కారం దోశ అండి. ఇది బిగినర్స్ కోసము, బ్యాచిలర్స్ కోసం చేయబడింది ఈ వీడియో. వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు కారం దోశకి చూసేస్తాం. ఒక చాప్డ్ ఆనియన్ తీసుకున్నాను, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్, చిల్లీ పౌడర్, ఆయిల్ మరియు ఒక బౌల్ దోశపిండి తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూసేస్తామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకుంటామండి. వేడయ్యే లోపల ప్యాను మిగతా ప్రాసెస్ చూసేస్తాం. ఇప్పుడు దోశపిండి తీసుకొని, దోశపిండి అండి, ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు కలుపుకుంటూ పలసగా చేసుకోవాలండి. పిండిని ఈ విధంగా పలసగా చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి పిండి. ఇప్పుడు ఎర్రగడ్డ ముంచుకొని ఆయిల్లో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ప్యాన్ వేడయింది. ఇప్పుడు ముందుగా దోశపిండిని తీసుకొని ఒక గరిటె నిండా తీసుకొని మధ్యలో వేసుకోవాలండి. దీనిపైన హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇది మసాలా కారం అండి. ఇది అయితే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్ప్రెడ్ చేసుకోండి దోశలాగా. దీనిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఇలా తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే మన కారం దోశ బాగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆనియన్స్ని కొంచెం ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాను. నూనె ఇలా వేసుకోవాలి, బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలండి దోశని. ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కారం దోశ కాబట్టి కారం ఉంటే బాగుంటుంది. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వాడుకోవచ్చు. నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు 2 నిమిషాలు నూనె పోసి బాగా ఫ్రై చేసుకోవాలి, కాల్చుకోవాలి. దోశని బాగా ఎర్రంగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుంటాం. అలాగే ఇంకో దోశ కూడా వేసేసుకుంటాం. ఇంకా చూపించినట్టు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా దోశలాగా చేసుకోవాలి. చేసుకొని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను ఇక్కడ నేను. బాగా ఎర్రంగా కాల్చుకోవాలండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు మరోవైపు తిప్పుకొని కాల్చుకోవాలి. బాగా ఎర్రంగా అయ్యే వరకు 2-3 నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటాం. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాం. ఎంతో టేస్టీ కారం దోశలు రెడీ అయిపోయినాయండి. చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవటం. చూడండి, ఇంత ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది. మీరు ట్రై చేయండి, కమెంట్స్లో రాయండి.